హాయ్ రివన్ సురేష్ టెక్ ఛానల్కి స్వాగతం. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం గిట్లో క్లోనింగ్ అంటే ఏమిటి అనేది చూద్దాం. సో క్లోనింగ్ అనేది ఎప్పుడు చేస్తాము అంటే మనం ఏదో ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాం అనుకోండి. సో ఆ కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు ఒకే సింగిల్ ప్రాజెక్ట్ అనేది మల్టిపుల్ డెవలపర్స్కి అసైన్ చేస్తారనమాట. సో మల్టిపుల్ డెవలపర్స్ ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తారు అండ్ ఆ ప్రాజెక్ట్ అనేది ఏదో ఒక ప్లేస్లో పెడతారనమాట. ఆ ఎక్కడ పెడతారు? ఏదో ఒక రిమోట్ ప్లేస్లో పెడతారనమాట. ఆ ప్లేస్ని మనం ఏమంటాము అంటే రిపోజిటరీ అంటాం. సో ఈ కాన్సెప్ట్ అంతా కూడా మనం ముందు వీడియోస్లో చాలాసార్లు చూసామన్నమాట. అయితే ఇప్పుడు మన ప్రాజెక్ట్ ఎక్కడుంది? ఒక రిపోజిటరీలో ఉంది. ఆ రిపోజిటరీ ఎక్కడుంటుంది? గిట్ హబ్ లేదా గిట్ ల్యాబ్లో ఉంటుంది కదా. సో అవన్నీ కూడా మనం ఇంతకుముందు ట్యుటోరియల్లో చూసాం. ఒకవేళ మీరు ఆ వీడియోస్ అన్ని మిస్ అయ్యి ఉంటే ఒకసారి పాత వీడియోస్ చెక్ చేసుకుంటే మీకు కాన్సెప్ట్ అనేది బాగా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు సింపుల్గా చెప్పాలి అనుకోనంటే మనం ఎప్పుడైనా క్లోన్ చేసినప్పుడు మనకు ఉన్నటువంటి ప్రాజెక్ట్ అనేది ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది రిమోట్లో. ఆ ప్రాజెక్ట్ని మనం తెచ్చుకుంటాం అనమాట. ఆ ప్రాజెక్ట్ని మన లోకల్ సిస్టంలోనికి తెచ్చుకోవడాన్ని ఏమంటాము అంటే గిట్ క్లోనింగ్ అంటారు అనమాట. అయితే ఇప్పుడు మనం తెచ్చుకునేటువంటి ఈ ప్రాజెక్ట్ అనేది గిట్ హబ్లో ఉంటుంది కదా. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే గిట్ హబ్లోకి వెళ్ళాను అనమాట. ఓకేనా. సో ఇది దీపక్ యొక్క గిట్ హబ్ అకౌంట్. ఇదేంటి శాంపుల్ ప్రాజెక్ట్ అనేటువంటి ఒక రిపోజిటరీ యూఆర్ఎల్ అనమాట. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే దీన్ని నా లోకల్ డైరెక్టరీలోకి క్లోన్ చేసుకుంటాను. సో క్లోన్ ఏ విధంగా చేసుకోవాలి అంటే మనకి ఇక్కడ చూసారా రైట్ సైడ్ క్లోన్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేద్దాం. సో దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇస్తుంది. క్లోన్ విత్ HTTPS లేదా యూజ్ SSH అంటే రెండు విధాలుగా మనం ఈ కోడ్ని క్లోన్ చేసుకోవచ్చు అనమాట. అయితే ప్రపంచంలో ఉన్నటువంటి చాలా శాతం మంది క్లోన్ విత్ HTTPSని యూజ్ చేశారనమాట. ఎందుకంటే క్లోన్ విత్ HTTPS యూజ్ చేసినప్పుడు మనకి ఫర్దర్గా ఎక్కువగా ఇష్యూస్ అనేవి రావు అనమాట. కాకపోతే క్లోన్ విత్ HTTPS అదేవిధంగా క్లోన్ విత్ SSH ఉన్నటువంటి లాభాలు నష్టాలు అనేవి డిఫరెంట్గా ఉన్నప్పటికీ కూడా ఎక్కువ మంది యూజ్ చేసేది మాత్రం క్లోన్ విత్ HTTPS అనమాట. అయితే మీ కంపెనీలో ఒకవేళ మీరు SSH యూజ్ చేయాలి అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? యూజ్ SSH అని తీసుకొని ఇక్కడ మీకు ఏం చేయాలనుకోనంటే ఒక పబ్లిక్ కీ జనరేట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇది ఒక డిఫరెంట్ ప్రాసెస్. దీని గురించి నేను సపరేట్గా ఇంకొక వీడియో చేస్తాను అనమాట. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాము అనుకోనంటే యూజ్ HTTPS చేద్దాం. యూజ్ HTTPS చేసి ఇక్కడ మనకు ఉంది చూసారా, ఇది కాపీ బటన్ అనమాట. సో దీని మీద క్లిక్ చేయగానే ఏమవుతుంది, మన రిపోజిటరీ URL అనేది కాపీ అవుతుంది అనమాట. సో కాపీ అయిన తర్వాత మనం ఏం చేయాలి అంట, గిట్ క్లోన్ అనేటువంటి ఒక కమాండ్ యూజ్ చేయాలి. గిట్ క్లోన్ ఆ రెపో యొక్క URL. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, గిట్ బ్యాష్ ఓపెన్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం యూజ్ చేసినట్లయితే మీకు ఒకవేళ గిట్ బ్యాష్ అనేది ఇన్స్టాల్ అవ్వకపోతే మన ప్రీవియస్ ట్యూటోరియల్స్ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. గిట్ బ్యాష్ ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, అదేవిధంగా నోట్ప్యాడ్++ని గిట్ బ్యాష్తో ఏ విధంగా కన్ఫిగర్ చేసుకోవాలి అనేటువంటి అన్ని వీడియోస్ని నేను చాలా క్లుప్తంగా చేసి చూపించాను. ఒక్కసారి ఆ వీడియోస్ని మీరు చెక్ చేయండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఆ ప్రాజెక్ట్ని క్లోన్ చేద్దాం. సో ప్రాజెక్ట్ని క్లోన్ చేయాలంటే ఏం చేయాలి, గిట్ క్లోన్ అండ్ దాన్ని పేస్ట్ చేయాలన్నమాట. సో దాన్ని పేస్ట్ చేసి ఏమవుతుంది, ఇప్పుడు ఇంతకుముందు నేను ఒక స్లైడ్ చూపించాను. ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను అనుకుంటున్నాను అండ్ నాకు ఉన్నటువంటి ప్రాజెక్ట్ అనేది ఇక్కడ ఎక్కడో సర్వర్లో ఉంది అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఎప్పుడైతే గిట్ క్లోన్ చేస్తానో ఈ ప్రాజెక్ట్ ఎక్కడో సర్వర్లో ఉంది కదా, ఇక్కడ నుంచి ఏమవుతుందంటే నా లోకల్ సిస్టంలోకి ఆ ప్రాజెక్ట్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. దాన్ని ఏమంటారు, గిట్ క్లోనింగ్ అంటారనమాట. అయితే మనకి ఈ ప్రాజెక్ట్ ఆర్ ఈ రెపో URL యొక్క నేమ్ ఏంటి, శాంపుల్ ప్రాజెక్ట్ కదా. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. నేనేం చేశాను, గిట్ క్లోన్ ఇది కొట్టాను కదా, ఇప్పుడు నేను ఎంటర్ చేశాను. అయితే ఇది చేసినప్పుడు మీకైతే ఇంటర్నెట్ మాత్రం ఉండాలి, ఎందుకంటే మనం సర్వర్తో కాంటాక్ట్ అవుతున్నాం కాబట్టి ఇంటర్నెట్ ఉండాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఏం జరిగింది అనేది నేను LS కొడతాను, అంటే లిస్టింగ్ చేస్తున్నాను, అంటే ఏమైనా జరిగిందా లేదా అని. ఎంటర్ కొట్టాను. అప్పుడు ఏం జరిగింది, శాంపుల్ ప్రాజెక్ట్ అనేటువంటి ఒక ఫోల్డర్ అనేది నా సిస్టంలో క్రియేట్ అయింది. అది ఏంటి, ఇక్కడ మీరు చూసారా శాంపుల్ ప్రాజెక్ట్ అంటే ఇదే. ఈ యొక్క కోడ్ని చూసారా, అసెట్స్, టెస్ట్స్, అబౌట్, హోమ్, ఇవన్నీ కూడా నా సిస్టంలోకి వచ్చేసాయి అనమాట. అంటే ఏమైంది, ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఈ కోడ్ అనేది నా సిస్టంలోకి వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు చూద్దామా ఇవన్నీ వచ్చాయో లేదో. ఇప్పుడు ఏం చేద్దాము, నేనేం చేస్తాను, శాంపుల్ ప్రాజెక్ట్లోకి మూవ్ అవుతాను. శాంపుల్ ప్రాజెక్ట్లో మూవ్ అవ్వాలంటే చేంజ్ డైరెక్టరీ, CD స్పేస్ శాంపుల్ ప్రాజెక్ట్.
ఓకే, ఇక్కడ నేను ఏంటంటే మీకు ఫాస్ట్గా అవుతుంది కదా. ఎలా అంటే నేను ఏం చేస్తాను అనుకోనంటే ఎస్ కొట్టిన తర్వాత లేకపోతే ఎస్ఏ ఇలా కొట్టిన తర్వాత ఏం చేస్తానంటే నేను ట్యాబ్ కొడతాను అనమాట నా సిస్టంలో. సో ట్యాబ్ కొట్టడం వల్ల ఏమవుతుంది అనుకోనంటే ఎస్ఏ కదా, ఇది ఎస్ఏ కాబట్టి దీని మొత్తాన్ని అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. చూసారా, ట్యాబ్ ఈ విధంగా అవుతుంది అనమాట. ఇప్పుడు ఎంటర్ కొట్టండి. సో ఇప్పుడు ఏమైంది, నేను శాంపుల్ ప్రాజెక్ట్ అనేటువంటి ఫోల్డర్లోకి వెళ్ళాను కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనుకుంటే ఎల్ఎస్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమైంది చూసారా, అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్, అసెట్స్, హోమ్ డాట్ హెచ్టిఎంఎల్, టెస్ట్స్ ఇవన్నీ ఎక్కడున్నాయి. ఇవన్నీ ఎక్కడున్నాయి అంటే ఏంటంటే సర్వర్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అనేది నా లోకల్ సిస్టంలోకి వచ్చేసింది. అండ్ అదేవిధంగా ఎప్పుడైతే క్లోన్ చేసుకుంటామో మన ఈ రెపోకి ఏదైతే నేమ్ ఉంటుందో, రెపోజిటరీ నేమ్, శాంపుల్ ప్రాజెక్ట్ అనేది రిపోజిటరీ నేమ్, ఆ నేమ్తో మన సిస్టంలో ఒక ఫోల్డర్ ఈ విధంగా క్రియేట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా క్రియేట్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఇప్పుడు ఈ ఫైల్స్ ఉన్నాయి కదా, ఈ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్, ఈ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్తో పాటుగా ఇంతకు ముందు ట్యూటోరియల్స్ నేను చెప్పాను, మనం ఎప్పుడైతే మన ప్రాజెక్ట్ని గిట్తో సెటప్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది, డాట్ గిట్ అనేటువంటి ఒక ఫోల్డర్ అనేది మన యొక్క ఫైల్స్ అన్నిటిని ట్రాక్ చేస్తుందని చెప్పాను కదా. ఆ ఫోల్డర్ కూడా ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది ఎప్పుడు మనం ఎప్పుడైతే గిట్ క్లోన్ చేస్తామో. అది క్రియేట్ అయ్యిందా లేదా అనేది ఎలా తెలుస్తుంది, ఎల్ఎస్ఎన్ కొడితే కనిపించాలి కదా. ఎందుకు అది కనిపించట్లేదు చూసారు, ఇక్కడ ఇది కనిపించట్లేదు కదా, ఎందుకంటే అది హిడెన్ ఫోల్డర్ అనమాట. కాబట్టి మనం ఏం చేయాలి, ఎల్ఎస్ స్పేస్ మైనస్ ఏఎల్. ఏ అంటే ఏంటి, అన్ని ఫైల్స్, హిడెన్ ఫైల్స్, నార్మల్ ఫైల్స్. అదేవిధంగా ఎల్ అంటే ఏంటి, జస్ట్ లిస్టింగ్ చేయడానికి అనమాట. ఇప్పుడు ఎంటర్ చేస్తాను. ఇప్పుడు చూస్తే మీకు ఏంటంటే డాట్ గిట్ అనేది ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అయ్యిందనమాట. ఓకేనా, కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఎప్పుడైతే మీరు గిట్ క్లోన్ చేస్తారో అక్కడ ఉన్నటువంటి ఫైల్స్ అండ్ ఫోల్డర్స్తో పాటుగా డాట్ గిట్ అనేటువంటి ఒక ఫోల్డర్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది అనేది మీరు గుర్తుంచుకోండి. అండ్ అదేవిధంగా ఇప్పుడు నేను గిట్ క్లోన్ చేసినప్పుడు ఏమైంది, శాంపుల్ స్పేస్ ప్రాజెక్ట్, ఇదేంటి మన రిపోజిటరీ నేమ్, ఈ నేమ్తో ఫోల్డర్ క్రియేట్ అయ్యింది కదా. అలా కాకుండా మీరేం చేయాలనుకుంటున్నారు అనుకోనంటే మీరు ఒక నేమ్, మీకు ఇష్టం వచ్చినటువంటి నేమ్ ఇవ్వాలనుకుంటున్నారు అనుకోండి, అప్పుడేం చేయాలి, గిట్ క్లోన్ ఆ యొక్క రిపోజిటరీ యూఆర్ఎల్ ఇచ్చిన తర్వాత స్పేస్ ఇచ్చి మీకు ఇష్టం వచ్చినటువంటి నేమ్ ఇవ్వండి. అప్పుడేమవుతుంది, మీకు ఇష్టం వచ్చినటువంటి నేమ్తో ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు అదొకసారి చూద్దాం. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అనుకోనంటే ఇప్పుడు నాకు శాంపుల్ ప్రాజెక్ట్లో నేను ఉన్నాను కదా, నేను ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే ఈ ప్రాజెక్ట్ని డిలీట్ చేసేస్తాను. జస్ట్ ఆర్ఎం అంటే ఏంటంటే రిమూవ్ చేస్తున్నాను, ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ శాంపుల్ ప్రాజెక్ట్ని జస్ట్ రిమూవ్ చేస్తున్నాను. ఓకే, రిమూవ్ చేయకపోయినా పర్వాలేదు అనమాట. ఇప్పుడైతే నాకు ప్రాజెక్ట్స్లో శాంపుల్ ప్రాజెక్ట్ అనేది లేదు. సరే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే గిట్ క్లోన్ ఇది ఉంది కదా, ఇది జస్ట్ నేను కాపీ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, గిట్ క్లోన్ ఆ యూఆర్ఎల్ని పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసి ఏం చేయాలి, స్పేస్ ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ మీకు మై ప్రాజెక్ట్ అనేటువంటి ఒక ఫోల్డర్ కావాలి అని అనుకుంటున్నారు. సో అప్పుడు మీరు ఏం చేయాలి, స్పేస్ ఇచ్చేసి మై ప్రాజెక్ట్ అని టైప్ చేయాలి. ఓకేనా, అప్పుడు మీకు ఏమవుతుంది, శాంపుల్ ప్రాజెక్ట్ అనేది రాకుండా మీకు ఏమొస్తుంది, మై ప్రాజెక్ట్ అని వస్తుంది. ఇప్పుడు నేను చేస్తున్నాను, ఎంటర్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఒకసారి ఎల్ఎస్ చేస్తాను. చూసారా, ఇక్కడ ఏమైంది, మై ప్రాజెక్ట్ అని వచ్చిందనమాట. బేసికల్గా అక్కడ ఏం రావాలి, శాంపుల్ ప్రాజెక్ట్ రావాలి, కానీ ఇప్పుడు ఏమైంది, మై ప్రాజెక్ట్ అనేది వచ్చిందనమాట. సో ఇప్పుడు వరకు మనం ఏం నేర్చుకున్నాము, గిట్ క్లోనింగ్ ఏ విధంగా చేయాలి. దెర్ ఆర్ 2 ఆప్షన్స్ అనమాట, గిట్ క్లోన్, రిపోజిటరీ నేమ్. అక్కడ మీరు HTTPS యూస్ చేయొచ్చు లేదా SSH యూస్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా మనకి ప్రిఫర్డ్ నేమ్ కావాలి అనుకుంటే గిట్ క్లోన్ URL ఇచ్చేసి ప్రిఫర్డ్ నేమ్ ఇచ్చేస్తామన్నమాట. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.